అలా ఈ వీడియోలో మనం తెలుసుకున్న టాపిక్ విట్నెసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్. లీగల్ లాంగ్వేజ్లో విట్నెసెస్ మనందరికీ తెలిసిందే. విట్నెసెస్ అంటే ఆ ఆ వర్డ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. నేను ఈ టాపిక్ మొత్తం కవర్ చేస్తాను ఈరోజు వీడియోలో. చూడండి, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు వినండి, పిక్చర్స్ మాత్రం చూడండి. విట్నెసెస్ అనే పదం మన జస్టిస్ సిస్టంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, ప్రతి ఒక్క కేసుకి విట్నెసెస్ అవసరం. ఇది మనకు తెలిసిందే. ఇంకా డెప్త్లో వెళ్ళాలంటే ఒక విట్నెసెస్ ఎలా తీసుకొస్తారు కోర్టుకి, వాళ్ళు ఏ కష్టాలు పడాలి, ఎలా చెప్తారు వాళ్ళు చూసిన కేస్ని, ఇదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క విట్నెసెస్ అతను ఏదైనా సమాచారం ఇవ్వాలి ఒక పర్టికులర్ కేస్ గురించి. ఆ అఫెన్స్ ఏదైతే జరిగిందో, అది ఎక్కడైతే పర్ఫామ్ అయ్యిందో, ఎక్కడైతే ప్లేస్లో జరిగిందో అతను చూసిందా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది విన్నారా, అతను కళ్ళతోటి అతను చూస్తే అది ఐ విట్నెస్ అంటారు. వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే అది మాత్రం జస్ట్ విట్నెస్ అంటారు. ఇలా దాని గురించి తెలిసింది అనేసి అది సెకండ్ ఎవిడెన్స్ అని అంటారు. ఫస్ట్ పరిగణనలోకి తీసుకునబడదు. ఏదైతే మనం కంటితో చూసిందో అదే ఫస్ట్ ఎవిడెన్స్ లాగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే విట్నెస్ చెప్పే ఎవరైతే మనిషి ఉంటాడో అతను ఏమేం ఫేస్ చేయాలంటే, ఇప్పుడు ఎవరైతే అక్యూజ్లు ఉంటారో వాళ్ళు బెదిరిస్తారు, మీరు చెప్పొద్దు, చెప్తే మీకు అనేసి ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అదంతా వాళ్ళు ఒక సేఫ్ జోన్లో ఉండేసి వాళ్ళు చెప్పడానికి వస్తారు. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది అతనిది, విట్నెస్ది అనేది ఒక కేసులో. విట్నెసెస్ అయితే ఎవరైనా 18 years దాటిన అమ్మాయినా అబ్బాయినా విట్నెస్కి తీసుకోబడుతుంది. ఇప్పుడు ఎక్కడైతే ఒక చోటు అఫెన్స్ జరిగింది, అక్కడ చుట్టుపక్కల అమ్మాయిల, అబ్బాయిల, ఆంటీస్, అంకల్స్, తాత, అమ్మమ్మ ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళు విట్నెస్ లాగా పరిగణంలోకి తీసుకునబడతారు మనకి. కాకపోతే వాళ్ళంతటా వాళ్ళే రావాలి, మేము ఇది చూసాము, ఇట్లా చెప్తాము అనేసి ధైర్యంగా ముందుకొచ్చిన వాళ్ళ పేర్లే ఆ కేసులో రాయబడతాయి. మళ్ళీ వాళ్ళు వచ్చేసి కోర్టులో నిజంగానే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. దేవుడి మీద ప్రమాణం చేసి వాళ్ళు ఏదైతే చూసారో, ఏదైతే విన్నారో, అక్కడ ఏం జరిగింది అది మాత్రమే చెప్పాలి. అక్యూజ్ సైడ్ వాళ్ళు వేరే ఎవరైతే ఆ అఫెన్స్కి అగెయిన్స్ట్ ఉన్నారో వాళ్ళు బెదిరించడానికి కూడా చెప్తారు, మీరు చెయ్యొద్దు అనేసి. ఓకే, బెదిరించకపోయినా కరప్షన్ అనేది ఏదైనా అమౌంట్ ఇచ్చైనా సరే అట్లా మంచిగా చెప్పి చూస్తారు. 2 types, పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తారు, నెగిటివ్గా. కన్విన్స్ అయ్యే వాళ్ళు కన్విన్స్ కూడా అవుతారు. ఎవిడెన్స్ ఇచ్చేటి ఎవరైతే విట్నెసెస్ ఉంటారో వాళ్ళు పైసాకు ఆశపడో, లేకపోతే బెదిరింపులకు భయపడో, ఎందుకులే మనకు వచ్చిన గొడవ అనేసి అక్కడికి డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు, మేమేం చూడలేదు అని. ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు, పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్న వాళ్ళు కోర్టులో మాకేమీ తెలీదు అనే వరకు కూడా రావచ్చు వాళ్ళు జడ్జెస్ ముందు. కానీ అది విట్నెసెస్ రోల్ కాదు, అస్సలు విట్నెసెస్ రోల్. విట్నెస్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఏదైతే మనం పోలీస్ స్టేషన్లో చూసింది చెప్పామో అదే కోర్టులో జడ్జి ముందు కూడా మనం అదే సాక్ష్యం చెప్పాలి. దీన్నే విట్నెసెస్ అంటారు. ఇంకా విట్నెసెస్ ఆ రోజు ఏదైతే అతని పని వదులుకోవాలి, అతని టైం వదులుకొని ఎక్కడి నుంచో దూరం నుంచి ట్రావెల్ చేసి రావాలి మన జస్టిస్ కోసం, అది ఒక కేస్ కోసం.
ఆ విట్నెసెస్కి ఎన్ని కష్టాలంటే ఆ రోజు పని పోతుంది, టైమింగ్స్ పోతాయి. టైమింగ్స్ అనేది ఏమి ఉండదు. వేరే ఒకరి కోసం అతను టైం కేటాయించేసి మరీ కోర్ట్‌కి వచ్చేసి ఆ సాక్ష్యం చెప్తున్నాడు. ఒక్కొక్కసారి ఒకసారి వస్తే అది ఆ వర్క్ జరగకపోతే అతనికి ఎక్స్‌పెన్సెస్ కూడా ఇవ్వబడతది అక్యూజ్ నుంచి. అది జడ్జ్ చెప్తేనే ఇస్తారు. విట్నెసెస్‌ని కోర్ట్‌లో ఎలా చూస్తారంటే ఒక మంచి గెస్ట్ లాగా చూస్తారు. అతనికి రెస్పెక్ట్ ఇస్తారు. ఒక చైర్‌లో కూర్చోబెడతారు, జడ్జ్ ముందు కూర్చోబెట్టి అతన్ని అడుగుతారు. ఎందుకంటే అతను జస్టిస్‌కి హెల్ప్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్‌గానో డైరెక్ట్‌గానో ఎలాగో అలాగా మన జస్టిస్‌కి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి చాలా రెస్పెక్ట్‌తో వెల్కమ్ చెప్తుంది కోర్ట్ కూడా. ఇప్పుడు ఈ విట్నెసెస్ అనే పదం మనకి ముందైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 లో ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం మారింది. మనకు తెలిసిందే బిఎస్ఏ ఫుల్ ఫామ్ అంటే భారతీయ సాక్ష్య అధినియం. 2023లో ఇది కొత్త చట్టం వచ్చింది. విట్నెసెస్ ఎవరైతే ఎవిడెన్సెస్ అంటారో, ఎవిడెన్సెస్ అన్నా విట్నెసెస్ అన్నా ఒకటే. కాకపోతే 1872లో ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేంజ్ అయిపోయింది. బిఎస్ఏ 2023 లాగా ఇప్పుడు చేంజ్ అయింది. మనం ఏదైతే చదవాలన్నా బిఎస్ఏలో నుంచే చదవాలి. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, భారతీయ సాక్ష్య అధినియం 2023. ఈడికి ఈ వీడియో ఎండ్ అవుతుంది. దీని పార్ట్ 2 కూడా నేను చేస్తాను. డిఫరెన్స్ బిట్వీన్ ఎవిడెన్స్ అండ్ బిఎస్ఏ డిఫరెన్స్, కొన్ని ఏమేమి డిఫరెన్స్ అయినాయి, ఏమేమి చేంజెస్ వచ్చాయి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు.